ఓకే ఫైన్. సార్ ఇప్పుడు ఇంకొకటి చెప్పండి. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను 2015లో నా పేరు మీద యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. ఒకటే ఓకే. రోజు ఒకటి అప్పుడు ఒక ఇన్నోవేషన్ లాగా మామూలు చిలకల గుంటుకోవడానికి ఒకటి కొత్తది నేనే చేసిన. ఓకే. చేసి దాన్ని యూట్యూబ్లో పెట్టిన. ఎంబడే ఒకటే రోజులో యాక్టివేషన్ అయిపోయి అది ఏమేమో అయ్యి మొత్తం ఈ డాలర్ సింబల్ అవన్నీ గ్రీన్ అయిపోయినాయి అనమాట. నాకు కొంచెం ఓకే. అర్థమైంది కానీ డాటా వాడలేక ఊర్లలో దాన్ని అలాగే అవునవును. వదిలేసి ఇంత అదే మీరు అవేర్నెస్ ఆ రోజు కానీ కంటిన్యూ చేస్తుంటే ఈ రోజుకి మీకు మంచి పొజిషన్ లో అయితే ఉంటారు సబ్స్క్రైబర్ విషయంలో కానీ. ఓకే, వన్స్ ఏంటంటే ఇప్పుడు రీచ్ అనేదండి మెయిన్ ఏంటంటే రీచ్. మీరేంటంటే ఎంత క్వాలిటీ కంటెంట్ అయినా పెట్టండి, ఓకేనా. అది రైట్ పీపుల్ కానీ రీచ్ అవ్వకపోతే మీకు వ్యూస్ అనేది రాదు. రైట్ పీపుల్ కి రీచ్ అవ్వాలి అంటే ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయింది. అప్పుడు ఏంటంటే మీరు ఒక్క వీడియో పెడితే చాలు, చాలా పీపుల్ కి రీచ్ అయ్యేది, ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ముందేంటంటే క్రియేటర్స్ తక్కువ ఉండేవాళ్ళు, వ్యూవర్స్ అనేది ఎక్కువ ఉండేవాళ్ళు. ఎక్కడో ఒక 1000 వ్యూవర్స్ కి ఏంటంటే ఒక క్రియేటర్, ఓకేనా. 10,000 వ్యూవర్స్ కి ఏంటంటే ఒక క్రియేటర్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అతను క్రియేట్ చేస్తే నేను ఎందుకు క్రియేట్ చేయకూడదు అనే థాట్ తో ఏంటంటే ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్ ఉండే వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నారు, ఏదో ఒక వీడియో షూట్ చేస్తున్నారు, పెడుతున్నారు. ఇలా ఏంటంటే ఎవ్రీ పీపుల్ ఏంటంటే దీనికి ట్రాన్స్ఫార్మ్ అవ్వడం వల్ల, చేంజ్ అవ్వడం వల్ల దీనికి నెక్స్ట్ ఏంటంటే మనకి రీచ్ అనేది ఆబ్వియస్ గా ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్ ఏంటంటే తగ్గించాలి. ఎందుకంటే అందరూ అప్లోడ్ చేసేటప్పుడు అందరి వీడియోస్ ని ఒక పర్టికులర్ యూజర్ కే చూపించలేదు కదా. ఎవరో ఒకరిది ఏంటంటే వెనక, ఒకరిది ఏంటంటే ముందు చూపించాల్సి ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఇన్ 2021 లో. అప్పటి నుంచి కంటిన్యూ చేస్తుంటే మనకు మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి, ఆల్రెడీ వాళ్ళందరూ మన పర్టికులర్ వీడియోస్ చూస్తున్నారు కాబట్టి ప్రీవియస్ నుంచి ఆ రీచ్ అనేది ఏంటంటే పెరుగుతూ వస్తుంది మీ వీడియోస్ దానికి. ఇప్పుడు పెరగాలంటే కష్టం అవుతుంది. కాబట్టి ఏం చేయాలి అంటే మీ దాన్ని పబ్లిష్ చేసిన తర్వాత మీకు రిలేటెడ్ ఏదైతే గ్రూప్స్ ఉంటాయో ఫేస్బుక్ దాంట్లో వాటన్నిటిలో అయితే జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత దెన్ అయితే మీరు వాటిలో షేర్ చేయండి. షేర్ చేస్తేనే మీకు ఏంటంటే గ్రోత్ అయితే ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. లేకపోతే ఆ 4000 హవర్స్ అనేది రీచ్ అవ్వడం చాలా అంటే చాలా కష్టం. సింప్లీ అయితే ఎక్కడైతే సెర్చ్ చేయండి. ఇప్పుడు హెల్త్ రిలేటెడ్ ఏ ప్రోడక్ట్ అయినా కావచ్చు, మీరు దేని గురించి వీడియోస్ చేస్తున్నా, ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ ఏదైనా కావచ్చు, ఫేస్బుక్ దాంట్లో అయితే అవైలబుల్ అయితే ఉంటాయి గ్రూప్స్. వెళ్ళేసి అయితే సింప్లీ అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత దాంట్లో షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత అక్కడ లైక్స్ వస్తాయో, ఓకేనా, షేర్స్ వస్తాయో, అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. అక్కడ నుంచి ఒక సబ్స్క్రైబర్ వచ్చినా కూడా మీకు ఏంటంటే బెనిఫిట్. ఇప్పుడు హెల్త్ టిప్స్ ఉంది, హెల్త్ టిప్స్ అని చెప్పి సెర్చ్ చేయగానే ఏంటంటే చాలా గ్రూప్స్ ఇక్కడైతే చెక్ చేయండి ఎన్ని గ్రూప్స్ ఉంటాయి. వీటన్నిటిలో ఏంటంటే షేర్ చేస్తే మీ పర్టికులర్ వీడియో కూడా ఏంటంటే బూస్టప్ వస్తుంది. ఇక్కడ నుంచి ఫేస్బుక్ దాంట్లో మీకు షేర్స్ వచ్చాయి అనుకోండి, మీది 10 పీపుల్ కి చూపించేది ఏంటంటే ఒక 20 పీపుల్ కి చూపిస్తుంది వీడియో అనేది, ఏది యూట్యూబ్ అనేది, ఓకేనా. అప్పుడు ఇక్కడ మీకు రీచ్ అనేది పెరుగుతుంది. 10 పీపుల్ నుంచి 20 పీపుల్ రీచ్ పెరుగుతుంది. అలానే ఇక్కడ షేర్ చేయడం వల్ల ఇక్కడ ఏమన్నా ఆడియన్స్ అనే వాళ్ళు ఆ పర్టికులర్ వీడియోది పై క్లిక్ చేసి వచ్చారు అనుకోండి, ఈ ఆడియన్స్ కూడా ఎక్స్ట్రాగా మీకు పెరుగుతారు. అలాంటప్పుడు మీకు వ్యూస్ అనేది పెంచుకోవచ్చు. గ్రూప్స్ యూజ్ చేసి ఏంటంటే మీరు చాలా అంటే చాలా బెనిఫిట్ అయితే పొందొచ్చు అండి. చాలా పీపుల్ ఏంటంటే టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు ఎంటర్టైన్మెంట్ దాంట్లో, ఓకేనా. జాయిన్ అయ్యేసి అక్కడ ఏంటంటే సమ్ పోస్ట్స్ అయితే అక్కడైతే ఉంటాయి, ఓకేనా. అది కామెంట్ చేయండి, ఇది కామెంట్ చేయండి, అక్కడ లైక్ చేయండి, ఎక్కడ లైక్ చేయండి అని అవి చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మీరు ఏంటంటే యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్స్ మీకు ఐడియా ఉంది గ్రూప్స్ ని యూజ్ చేసుకొని ఎలా బెనిఫిట్ అవ్వాలి అనేసి. కాబట్టి వెళ్ళేసి గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి, మీకు రిలవెంట్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి, ఓకేనా. ప్రతి దాంట్లో ఏంటంటే ఒక వర్క్ చేసేటప్పుడు ఒక గుడ్ ఉంటది, అలానే ఏంటంటే బ్యాడ్ ఉంటది. కానీ మనం ఏం చేస్తున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్, ఓకేనా. అంటే చాటింగ్ అదంతా బ్యాడ్ అని అయితే నేను అన్నా, కానీ ఏంటంటే వేస్ట్ ఆఫ్ టైం. దాని నుంచి మనకి ఏం వస్తుందో ఏంటంటే క్వశ్చన్ చేసుకోవాలి. మనకి ఏమైనా బెనిఫిట్ వస్తుందో, అక్కడ టైం స్పెండ్ చేస్తున్నాం, అక్కడ ఏంటంటే ఏదో పర్సన్ కోసం ఏదో మనం కామెంట్ అయితే చేస్తున్నాం, దానివల్ల మనకి బెనిఫిట్ ఏంటి అనేసి ఆలోచించుకోండి. అదే మీరు ఏదైతే మీ ప్రోడక్ట్ ఉందో, లేకపోతే సర్వీస్ ఉందో, లేకపోతే బ్లాగ్ చేస్తుంటే వెబ్సైట్ ఉందో, లేకపోతే యూట్యూబ్ ఛానల్ ఉందో, ఆ వీడియోస్ ని షేర్ చేసుకొని వాటికి మీరేంటంటే సమ్ వాటి వ్యూస్ తెప్పించుకోవచ్చు, ట్రాఫిక్ తెప్పించుకోవచ్చు, లేకపోతే మీకు ఏదైనా ప్రోడక్ట్ ఉంటే, సర్వీస్ ఉంటే దానికి లీడ్స్ తెప్పించుకోవచ్చు. డిఫరెంట్ రీజన్స్ తో ఏంటంటే మనం ఫేస్బుక్ ని అయితే యూస్ చేసుకోవచ్చు, డిఫరెంట్ బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. ఇప్పుడు ఏంటంటే నేను
ఓకే. ఇప్పుడేంటంటే హెల్త్ టిప్స్ ఫర్ వెయిట్ లాస్ ఉంది. ఇప్పుడు ఏదైతే మీరు వెయిట్ లాస్ ప్రోడక్ట్ ఉంది అనుకోండి. ఆ ప్రోడక్ట్ రిలేటెడ్ మీకు డైరెక్ట్‌గా ఇక్కడ పోస్ట్ చేసుకోవడానికి ఒక యాక్సెస్ అయితే ఉంటది. ఇక్కడ మీరేంటంటే టెక్స్ట్ రాసుకోవచ్చు. అలానే ఏంటంటే ఇమేజ్ అనేది మీరు అప్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. మీ పర్టిక్యులర్ ఇమేజ్ ఏదైతే ఉంటదో ఆ ప్రోడక్ట్ రిలేటెడ్ దాన్ని అప్‌లోడ్ అయితే చేయండి. అలానే టెక్స్ట్ రాయండి. టెక్స్ట్ రాసిన తర్వాత మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే అక్కడ మెన్షన్ చేయండి. కాంటాక్ట్ డీటెయిల్స్ మెన్షన్ చేసినప్పుడు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటదో ఓకేనా? ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళేంటంటే ఆ పర్టిక్యులర్ దానికి కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మాక్సిమం అయితే అలా అయితే జరగదు. ఎందుకంటే చాలా పీపుల్ ఫేస్ చేస్తున్నారు. చాలా అంటే చాలా స్పామింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆన్‌లైన్‌లో అయితే ఎవరు అలా కాంటాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది తక్కువైతే ఉంటది. కానీ అయితే మనం ట్రై చేస్తూ ఉంటే అదొక సోర్స్ అంతే. ఓకేనా? అదేంటంటే మీ ప్రొడక్ట్ రిలేటెడ్. లేదు అనుకుంటే మీ ప్రొడక్ట్ రిలేటెడ్‌ది మీరేదన్నా వీడియోస్ వీడియోస్ దానికైతే మీరు సబ్‌స్క్రైబర్స్ పెంచుకోవడానికి, లేకపోతే వ్యూస్ పెంచుకోవడానికి, లైక్స్ పెంచుకోవడానికి ఇలా ఏంటంటే ఇదొక సోర్స్. ఇలా డిఫరెంట్ వేస్ అయితే ఉంటాయి. వీటన్నిటిని అయితే మనం యూజ్ చేసుకొని గెయిన్ అయితే అవ్వచ్చు. ఇక్కడుండే ఆడియన్స్‌ని ఫేస్‌బుక్‌లోకి పంపించాలి అనుకుంటే, అలాంటప్పుడు మీ పర్టిక్యులర్ ఏ ద్వారా అయితే పోస్ట్ ఉంటదో దాని ద్వారా అయితే వెళ్ళగలుగుతారు. ఆ పోస్ట్‌నయితే మీరు సబ్మిట్ అయితే చేస్తా ఉండాలి. ఇలా అయితే ఓన్లీ నేనైతే హెల్త్ టిప్స్ అయితే చూపించిన. ఇక్కడ చాలా అంటే చాలా ఉంటాయి. ప్రతి దానికి అయితే అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అన్నామనుకోండి. డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఇవన్నీ గ్రూప్సే. ఇవన్నిట్లో అయితే మీరు వెళ్ళేసి జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయిన తర్వాత లెర్నింగ్ పర్పస్ కావచ్చు, లేకపోతే మీరు షేర్ చేయడానికి పర్పస్ కోసం కావచ్చు, ఏ దానికైనా కావచ్చు. ఇక్కడేంటంటే ఒక లెర్నర్స్ ఉంటారు. అలానే ఏంటంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళుంటారు. లెర్నర్స్ ఏంటంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళ దగ్గర ఏంటంటే నేర్చుకోవడానికి జాయిన్ అవుతారు. ఓకేనా? ఆల్రెడీ ఎవరైతే నేర్చుకోవడానికి జాయిన్ అయ్యి ఉంటారో వాళ్ళని బెనిఫిట్‌గా తీసుకొని ఏంటంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ కంటెంట్‌ని షేర్ చేస్తారు. వీళ్ళ కంటెంట్‌ని అక్కడ షేర్ చేయడం వల్ల ఎవరికైతే నేర్చుకోవాలి అనుకుంటారో వాళ్ళు వీళ్ళతో కనెక్ట్ అవుతారు. ఓకేనా? ఆ పోస్ట్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. ఓకేనా? పోస్ట్ కలెక్ట్ అయిన తర్వాత ఆ వీడియో క్లిక్ చేసి, ఆ లింక్ క్లిక్ చేసి యూట్యూబ్‌కెళ్ళొచ్చు. లేకపోతే తనకు డైరెక్ట్‌గా మెసేజ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి.